కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఘర్షణ నేపథ్యంలో వేసిన కమిటీ ఇవాళ నివేదిక ఇవ్వనుంది. దీనిపైనే 38 మంది విద్యార్థుల భవితవ్యం ఆధారపడి ఉంది. ఈ నెల 5న సుధీర్ అనే అధ్యాపకుడు ఓ విద్యార్థిపై చేయి చేసుకున్నాడు. ఇందుకు నిరసనగా E3 విద్యార్థులు ధర్నాకు దిగారు. మరుసటి రోజే అధ్యాపకుడు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాడు. కారణం మీరేనంటూ ఇటు విద్యార్థులు E3 వారికి సెల్ సందేశాలు పంపారు. దీన్ని జీర్ణించుకోలేని సీనియర్లు ఆగస్టు 6న చాలా మందిని చితకబాదారు. దీనిపై మరుసటి రోజు ఆందోళనలు కొనసాగాయి. గొడవలకు కారణం E3 విద్యార్థులేనని భావించిన ట్రిపుల్ ఐటీ యాజమాన్యం 38 మందిని సస్పెండ్ చేసింది. క్రిమినల్ కేసులు నమోదు చేయించింది. మొత్తం ఘటనపై విచారించేందుకు 5 సభ్యులతో కమిటీ వేశారు. 3 రోజులుగా ఇరుపక్షాల విద్యార్థులతో మాట్లాడిన కమిటీ ఇవాళ నివేదిక ఇవ్వనుంది. రాజీకి వస్తున్నటువంటి నేపథ్యంలో వారి మధ్య మరింత సమన్వయాన్ని, స్నేహభావాన్ని పెంపొందించాల్సిన బాధ్యతను అధికారులు విస్మరించొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. అసలు ఊరి బయట ఆ ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయడం ఒక కారణమా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, అక్కడ ఉన్నటువంటి OSDలు తమ స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.